సో ఈ టాపిక్స్ బాగా నేర్చుకోండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకు అంటే సబ్ ఇంటరీ సెలెక్ట్ చేసుకోవాలి, లొకేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఓకేనా? మనం ఇంతకుముందు ఏంది నేర్చుకున్నాం? కంట్రోల్ గురించి నేర్చుకున్నాం, అంతే కదా? ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇన్వెంటరీలు అంతా ఇష్యూసీయే. నేను ఏమైనా ఉన్నావా? నెక్స్ట్ ఏంటి ఇంకా సబ్మిట్ డిఫైన్ చేద్దాం. కొత్త సబ్మిట్ డిఫైన్ చేద్దాం. దీనికి ఓకే. సెటప్ ఆర్గనైజేషన్ సబ్ ఇన్వెంటరీ. దీని సబ్ ఇంటరీ పేరు కూడా BT15 రిస్ట్రిక్టెడ్ లొకేటర్స్. ఇంతకుముందు రిస్ట్రిక్టెడ్ ఎస్ పెట్టినాం, సబ్ ఇన్వెంటరీ. RS కదా. ఇట్లా పెట్టాం అనుకో మనకు యాక్టివ్ ఈజీగా ఉంటుంది కదా కనుక్కోవడానికి. పెట్టాం ఇది ఆల్రెడీ, పెట్టలేదు. అన్ని 13 పెట్టలేదు. అందుకే మార్చాను సార్. కోవాలా అన్న, లేకపోతే మనకి ఎక్కడైనా లిస్ట్ ఓపెన్ అవుతుందా అన్న? ఏమా ఏది పెట్టినామో ఏది పెట్టలేదో మనం గుర్తు పెట్టుకోవాలా, లేకపోతే ఎక్కడైనా కాంబినేషన్ కొడదాం. లిస్ట్? అన్ని గుర్తుపెట్టుకుంటే ఆడ గుర్తుపెట్టుకుంటాం కదా. కాంబినేషన్ కొట్టడమే. ఆడికి మనం గుర్తుపెట్టుకోవాలని కొంచెం ఈజీగా వేసినాను. ఎక్కువ సినారీలు టచ్ చేస్తాం మనం ఇక్కడ. ఆర్ లొకేటర్స్ ఇచ్చినాము. లొకేటర్స్ అయిపోయిన తర్వాత రిస్ట్రిక్టర్స్ ఐటమ్ ఇస్తాం. ఓకే, ఏ ఐటమ్ ఇది? హెడ్ ఫోన్స్. లేదే సేవ్ చేసినాం అది మనం. చేయలేదేమన్నా, చూపించలేదు, సేవ్ కాలేదు. కాపీ ఫామ్ చేసామన్నా. కాపీ ఫ్రమ్ పర్చేస్డ్ ఐటమ్ చేయలేదు. అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు మనం. ఎంతమంది కాన్సెప్ట్ అర్థం చేసుకుని వెళ్తున్నారు? ఎంతమంది కాన్సెప్ట్ అర్థం కాలేదు చెప్పండి. సుధాకర్ భాస్కర్, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నావా లేకపోతే బ్లైండ్కి వెళ్తున్నావా? అర్థం చేసుకుంటున్నాను. మౌనిక, అర్థం చేసుకున్నావా బ్లైండ్కి వెళ్తున్నావా? అర్థం చేసుకుంటున్నాను. మీరు ఎంత అర్థం చేసుకుంటే అప్పుడే ఇంటర్వ్యూ ట్రాక్ చేయగలుగుతారు బాగా. ఓకేనా?
దాంతోపాటు అవును. ప్రాక్టీస్ ఉండాలి మళ్ళా. ఎస్ అన్న. ఎందుకంటే తెలుగులో చెప్పడం చాలా అసలు రేరు. అందులో మళ్ళీ నీకు ఏంటంటే ఇంత డెప్త్గా చెప్పడం ఇంకా రేరు. హై లెవెల్లో ఎప్పుడు అవును. వెళ్ళిపోతారు. ఎస్ అన్న. ఏయ్. హెడ్ ఫోన్స్. ఓకేనా? ఇక్కడ కూడా కావాలంటే ఇంకా లొకేటర్ ఇంకా ఇంకా రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే Located. అంటే ఇంకా సీక్రెట్ ప్లేస్లో పెట్టండి. మనం గోల్డ్ ఎత్తుకొని పోయి పెడతాం కదా, ఇంపార్టెంట్ థింగ్స్. అక్కడ ఏమున్నాయో అయ్యే వస్తున్నాయి చూడండి ఇక్కడ. అవునా? ఎక్కడి నుంచి పే చేసుకొని Yes. వస్తాను ఇది? మనం ఇచ్చిన లొకేటర్. ఎక్కడి నుంచి పే చేసుకొని వస్తాయి? 13, 14, 14, 19 ఇది. ఓకేనా? లొకేటర్. అంతే కదా? Yes, sir. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేద్దాం. అంటే ఇంకా ట్రాన్సాక్షన్ చేయడానికి సెట్ చేస్తున్నాం అంతే, ఇంకా ట్రాన్సాక్షన్ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మన ఫ్యూచర్లో Yes, వస్తాయి. sir. ఇప్పుడు చేసేదంతా ఫ్యూచర్లో వస్తుంది మనకు. ఓకే. Transactions. Miscellaneous transactions. హెడ్ ఫోన్స్ అన్న. Headphones. ఆటోమేటిక్ వచ్చింది రిస్ట్రిక్టెడ్ సబ్. నేను ఏమైనా సెలెక్ట్ చేసుకున్నానా? లేదు కదా? లేదా? కానీ ఇలా లొకేటర్ రాలేదా? లొకేటర్ రాలేదు కదా? మనము లొకేటర్ ఇవ్వలేదన్నా. ఇచ్చినాము. రెస్ట్రిక్టెడ్ లొకేటర్స్ ఇచ్చాం కానీ అవునా? పారామీటర్. అవును. ఇచ్చినాం కదా? ఇక్కడ కాదన్నా, అక్కడ సబ్మిట్ ఐటమ్లో అక్కడ నన్ను అని ఉందన్నా. అక్కడ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ పారామీటర్స్ లో మనము. ఇది కడపే కదా మనం ఇచ్చేది? అవునన్నా. కడపలో నన్ను లేదనుకుంటాం, మనం ఇచ్చినా కదా ఇంతకుముందు. ఇంకొక సబ్మిట్ క్రియేట్ చేద్దాం. ఎంత అనాలిసిస్ చేస్తాం తెలుసా ఇక్కడ మనం మీకు? రెస్ట్రిక్టెడ్
2 వేసిన locator. నిద్ర వస్తుంది ఎవరికన్నా? నో అన్న. భాస్కర్ లేవు అన్న లేవు. ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఫ్రీ స్పేస్ ఏదో ఒకటి తీసుకోవాలి కదా. అది ఇంతకుముందు దాన్ని తీసుకున్నట్టున్నాం మనం కదా. అవునన్న. ఉమ్. అవునండి. మూర్తి ఏం చేస్తున్నావు? మూర్తి చైతన్య ఉన్నాడా? ఉన్నాడా? చైతన్య సార్ మూర్తి ఉన్నాడా? వాయిస్ లో వస్తుంది సార్ మీది. ఎవరు, నా వాయిసా? ఆ, అందరికంతేనా వాళ్ళకి ఒకరికైనా? మీకు కూడా స్లో వస్తుంది నా వాయిస్ మా? లేదన్న. బాగానే ఉందన్న మాకు. అది అర్థమైందా? ఎస్ అన్న. ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు సబ్జెక్ట్. కానీ టెస్టింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్ చెప్పాల్సిన క్లాస్ మీకు ఈరోజు 3 గంటలు చెప్తున్నదండి. ఇంకా గౌరక్క అన్నా ఇంత ముందు వాళ్ళకి రాలేదని చెప్పి దీని మీద ఇప్పుడు పరిస్థితి తీసుకుంటాను నేను. దీన్ని హెడ్ ఫోన్స్. వచ్చిందా? ఎస్ yes. అన్న. అన్న Combination. మీకు ఈ యూనిట్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా రిజాల్వ్ చేసేయచ్చు ఇంకా. వాడు అంటా ఉంటాడు ఇక నేను లొకేటర్ రావట్లేదు అంటే సింపుల్గా ఏం చేస్తాం, మనం ప్రాక్టీస్ చేస్తుంటే సబ్యూనిట్లోకి వెళ్తాం. ఆ పర్టికులర్ సబ్యూనిట్ చెక్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టి ఆడ ఇచ్చాడా లేదా చూస్తాం మనం లొకేటర్. అంతే కదా? ఎస్ అన్న. Yes. సో ఆడికి ఇది అయిపోయిందమ్మా కంట్రోల్స్. నెక్స్ట్ ఏంది ఇంకా? కౌంటింగ్ చెప్పాలన్న. రివిజన్ కంట్రోల్. ఇది ఒకటే అయిపోయింది ఎప్పటి నుంచి? ఓకే. ఏది అయిపోయింది? ఓన్లీ లొకేటర్ కంట్రోల్ ఒకటే అయిపోయింది. రీజన్ నెక్స్ట్ రివిజన్ కంట్రోల్. కౌంటింగ్ చెప్తాను మరి, రేపు అయిపోతుంది మీ కొరకు తీరిపోతుంది. ఓకే అన్న. ఓకే, ఈరోజు Okay. కంట్రోల్స్ మ్యాక్సిమం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఈ చిన్న ఇలా తొందర అయిపోతుంది. రివిజన్ కంట్రోల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివిజన్? Track the modified. రీచెకింగ్ అన్న. ఇప్పుడు దాంట్లో ఏదో ఏమైనా డౌట్ ఉంది అక్క మీకు గౌరక్క? ఇంకా లొకేటర్ కంట్రోల్లో లేదన్నా. ఎవరు క్లియర్ కదా అందరికి? Yes అన్న. Yes. సో రివిజన్ కంట్రోల్ అంటే రివిజన్ ట్రాక్ ఆర్ మోడిఫై ద ఐటమ్. ఒకసారి చేసిన తర్వాత దాన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు వాడు. మన ట్రాకింగ్ పర్పసే కాదు, మోడిఫై కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. అన్న ఇదే ఉన్నాడు లాట్ కంట్రోల్లో.
ఇట్ నార్మల్ ఇది అడాప్టెడ్ టు ట్రాక్ బల్క్ క్వాంటిటీ ఆఫ్ ద ఐటమ్ ఆ లార్జ్ వాల్యూ ఆఫ్ ద ఐటమ్. బట్ ఇక్కడ ఏంటంటే మాడిఫై చేయలేం. ఇప్పుడు మాడిఫై అంటే ఏంది, ఎస్ ఉంది, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ డీనో పెట్టి మళ్ళీ సేవ్ చేయడం, దాన్నే కదా మాడిఫై అంటే ఎడిట్ చేయడం, అంతే కదా. ఎస్ అన్న. ఆల్రెడీ ఇచ్చిన వాటిని ఎడిట్ చేయడం అన్న. ఉమ్? ఇక్కడ మాడిఫై చేయగలుగుతాం ఐటమ్స్ను. ఇక్కడ in the revision Bulk control, quantity. in the revision control, it is to track or modify of the items. Lot control, normally it is adapted to track bulk quantity of the items or large volume of the items. ఇదేనా? ఇక్కడ మోడిఫికేషన్ లేదు, ఇక్కడ మోడిఫికేషన్ మాత్రం ఉంది. కానీ ఇంపార్టెంట్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ ఇంపార్టెంట్. సో ప్రీరిక్విజిట్స్ ఆర్గనైజేషన్ పారామీటర్స్కి వెళ్తాం, ఐటమ్స్ డిఫైన్ చేస్తాం. ఓకే. సో Okay, sir. Murthy, what is our navigation path for organization parameters? Chandra, door AC, Chandra. Hello? Setup, organization. Anyone? Hello. Chaitanya, what is it? Inventory setup. Inventory organization parameters. Phone ఉన్నావా? సార్ ఉన్నాను సార్. ఇందా నాగోనే. ఉన్నాను సార్. ఆర్గనైజేషన్ పారామీటర్స్. Organization parameter. నెట్వర్క్ ఇస్తుంది సార్ ఈరోజు మాకు, అందుకు ఎక్కడ కడపలోనే కదా ఉండేది? కడపలోనే ఇక్కడ అపార్ట్మెంట్ లో నెట్వర్క్ ఇస్తుంది సార్ బాగా. ఓకే. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, లొకేటర్ గురించి అయిపోయింది, సబ్ ఇంటర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రివిజన్. రివిజన్ అంటే ఏంటంటే ఒక ఐటమ్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి. మొబైల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది ఏముంది, డబ్బా ఫోన్గా ఉంది. అప్పుడు రివిజన్ నెంబర్ 1 ఉంటుంది. దాన్ని ఆండ్రాయిడ్ మొబైల్ చేస్తాం, లేదా చేంజెస్ జరుగుతాయి, మోడిఫికేషన్ జరుగుతాయి, దాని రివిజన్ నెంబర్ 2 అవుతుంది. ఇంకా కొంచెం మళ్ళీ 4G అవుతుంది, అప్పుడు రివిజన్ నెంబర్ 3 అవుతుంది. రివిజన్ అంటే చేంజ్ కావడం. రివిజన్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రివిజన్ అంటే జస్ట్ లైక్ వర్షన్స్ లాగానా? వర్షన్స్, అంతే కదా, వర్షన్సే కదా. ఎస్ అన్న. ఓకే. ఈ ఇన్వెంటరీ మొత్తం ఐటమ్ గురించే మాట్లాడుతుంది. పర్చేసింగ్ అంతా కొనడము, రిసీవ్ చేసుకునే గురించే కొనడం గురించే మాట్లాడుతుంది. ఆర్డర్ మేనేజ్మెంట్ మాత్రం ఓన్లీ ఎట్లా అమ్మడం కస్టమర్కి, అది దాని గురించే మాట్లాడుతుంది. ఓకేనా? ఓకే అన్న. సో ఇక్కడ స్టార్టింగ్ రివిజన్ నెంబర్ మీరు కావాలంటే 1 పెట్టుకోవచ్చు, ఏ పెట్టుకోవచ్చు, అవుట్ ఆర్ ఇట్ మేబీ, మీ ఇష్టం అది. నేను ఏ పెట్టా, లేదా మీరు డి పెట్టుకోవచ్చు. ఓకే, ఏ పెడుతున్నా నేను. ఓకేనా? స్టార్టింగ్ రివిజన్ నెంబర్ ఎంత? ఏ. ఏ. ఇదంతా మన ఏ. ట్రాన్సాక్షన్లో ఉపయోగపడుతుంది ఇదంతా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఐటమ్స్. ఏమో కల్పన, ఫాలో అవుతున్నావా? అవుతున్నానన్నా. ఐటమ్స్ BD15. ఓకే, ఐటమ్ పేరు రీజన్ ఐటమ్ అని పెట్టా. మన దగ్గర ఇంక ప్రొడక్ట్స్ మీరు ఉంటే ఏం చెప్పండి, అంతే. ఓకే, ఓకే అన్న. ఏమైనా ఇబ్బందా రీజన్ ఐటమ్ అని పెడితే? నో అన్న. సార్. ఇంకా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, సార్. అంతే కదా. ఎస్ అన్న. సరే సార్. ఇప్పుడు ఐటెంలోకి వెళ్ళిన తర్వాత రివిజన్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ. చెక్ బాక్స్ చెక్ బాక్స్ ఎక్కడ ఉంది? అవును, మా చెక్ బాక్స్ ఎక్కడ ఉంది చూడండి. ఇన్వెంటరీలోనే ఉంది సార్. ఇన్వెంటరీ ఐటమ్ కింద ఉంది. ఓకేనా? రివిజన్ కంట్రోల్. శ్రావణికి అర్థమవుతున్నాయి బాగా, కానీ ఏం చేస్తుంది పాపం, ప్రాక్టీస్ చేయలేకపోతుంది. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ మా ఎవరికైనా. ఓకే, ఓకే. ఇప్పుడు దీన్ని ఆన్హన్ కౌంట్ సెట్ చేద్దాం. ఇదంతా మనం ఏంది, అమ్మడం కోసము
రెడీగా పెట్టుకుంటాం స్టాక్ అంతా మన దగ్గర. అర్థమవుతుందా? ఓకే ఓకే స్టాక్ ముందంతా పేర్చి పెట్టుకుంటాం మేడం అన్ని విధాలుగా. BT15 రివిజన్ రివిజన్ వచ్చిందా? వచ్చిందన్న. ఎస్ ఇంతవరకు అడగలేదు కదా రివిజన్ ఏదే కానీ మనకు. అవునన్న. లేదు సార్. ఆటోమేటిక్ వచ్చి ఏ ఓన్లీ వచ్చింది? సబ్మిట్. ఏ వచ్చింది ఆటోమేటిక్గా? వాడు అంటాడు నాకు ఇక్కడ Yes. రివిజన్ రావట్లేదు అంటాడు. ఏం రావట్లేదు, రివిజన్ ఎందుకు రాలేదు? ఐటెంలోకి వెళ్ళి నువ్వు రివిజన్ చేంజ్ చేసుకుంటే అంతే కదా. ఐటెం లెవెల్లోనే కదా రివిజన్ చేంజ్ చేసాను. మనం ఎక్కడ చేంజ్ చేసినాం? ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ పారామీటర్స్ లో ఏదైతే ఉంటే అక్కడ నుంచి ఆ పర్టికులర్ ఐటమ్కి ఇక్కడ డిఫాల్ట్ అవుతుంది. అంతే కదా. ఎస్ సబ్మిటరీ స్పెసిఫిక్ కాదు, యూ క్యాన్ గివ్ ఇట్ ఎనీ సబ్మిటరీ. అంతే కదా. ఎస్ అన్న. దేనికి ఇద్దాం? ఐటీసీ సర్కిల్కి ఇస్తాను ఆయన. ఓకే ఓకే సెక్టర్ కానీ లాట్ కానీ ఇది అడగల చూడండి. అడిగిందా? నో అన్న. No. ఎందుకు? ఇది రివిజన్ కంట్రోల్. ఎందుకు నాగవేనే? రివిజన్ కంట్రోల్ ఉంది కదా సార్. మనం అది డిఫైన్ చేయలేదు కాబట్టి, ఆ సెటప్ కాన్ఫిగర్ చేయలేదు sir. కాబట్టి అడగలేదు. అంతే కదా. మనం ఇప్పుడు అవును సార్. నువ్వు ఏం టెస్ట్ చేస్తావు? రీజన్ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ సపరేట్ ఒక్కొక్క సినారీ ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నాను మీకు నేను. ఒకసారి ఏం చేసినాము, ఆర్గనైజేషన్ లెవెల్లో ఫ్రీ స్పెసిఫైడ్ డైనమిక్ చేసినాం, మళ్ళీ సబ్యూనిట్లో ఫ్రీ స్పెసిఫైడ్ డైనమిక్ చేసినాం, మళ్ళీ ఐటమ్ లెవెల్లో చేసినాం, మళ్ళీ రిస్ట్రిక్టెడ్ సబ్యూనిటరీ చేసినాం, మళ్ళీ రిస్ట్రిక్టెడ్ లొకేటర్ చేసినాం, మళ్ళీ ఏం చేసినాం? రివిజన్ చేస్తున్నాం. రివిజన్ చేస్తున్నాం. ఎన్ని సినారీలు టెస్ట్ చేసినాం ఈరోజు మనం? అన్ని సినారీలు ఆల్మోస్ట్ అవుతున్నాయా? అవుతున్నాయి. అవుతున్నాయి సార్. ఓకే. ఇప్పుడు మీరు కావాలంటే ఈ ఐటమ్ చెక్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ సేమ్ రివిజన్ నెంబర్ కింద ఇచ్చు. డిఫరెంట్ సేమ్ ఐటమ్ను మల్టిపుల్ డివిజన్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకో సినారీ కావాలంటే ఇప్పుడు ఆన్ హాన్ క్వాంటిటీ ఫక్రుద్దీన్ ఫాలో అవుతున్నావా? సార్. రివిజన్ ఏ రివిజన్? ఓకే. నేనేమంటున్నాను, సేమ్ ఐటమ్ను బి రివిజన్ కింద ఇచ్చుకోవచ్చు, సి రివిజన్ కింద ఇచ్చుకోవచ్చు, డి రివిజన్ కింద ఇచ్చుకోవచ్చు, లేదా వేరే డిఫరెంట్ ఐటమ్ను సేమ్ రివిజన్ కింద కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. క్లియరా కాన్సెప్ట్? ఎస్ ఇంకొక సినారీ చేస్తాను. ఈ రెండో సినారియో మీరే చేసుకున్నది. ఓకే. ఇంకొక టెస్ట్ చేద్దాం. ఆర్గనైజేషన్ అన్న రివిజన్ ఏబిసి అని డిఫరెన్స్ ఏంటన్నా? రెండు డిఫరెన్స్ ఏదమ్మా? రివిజన్ ఏబిసి అన్నాం కదన్నా, వాటికి ఏది అంటే డిఫరెన్స్ ఏంటి అన్న? ఏ అంటే బి అంటే అట్లా ఎవరైనా చెప్తారా ఆన్సర్కు? క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్? సురేఖ ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావా? ఎందుకు ఏబి పెడుతున్నావు అని అడుగుతాను. మాడిఫైడ్ చేస్తున్నాం ఐటమ్ వర్షన్ అనేది మాడిఫై చేస్తున్నాం అనమాట. ఒకే ఐటమ్ ని ఏ ఫస్ట్ ఏ ఇచ్చాము, దాని తర్వాత మాడిఫై చేసి మళ్ళీ బి ఇస్తున్నాము. వర్షన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నది 2G మొబైల్. వన్ టైం మోడిఫికేషన్ అంటే ఏ అన్న, సెకండ్ టైం అంటే బి అనే. 2G మొబైల్ అప్పుడు ఏమనింది? వర్షన్ ఏ ఉన్నింది. 4G మొబైల్కి వచ్చినప్పుడు ఏంది? వర్షన్ బి అయిపోయింది. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అంటామా? సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ డిఫరెన్స్ ఏముంటాయమ్మా? సుజనా కదా అడిగింది క్వశ్చన్. అవునన్నా, అంటే అప్లికేషన్స్ చేంజ్ అవ్వచ్చు కదన్నా. అప్లికేషన్ అంటే ఫీచర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు వర్షన్ మారడం అంటే ఏంది? ఇప్పుడు నేను ఏమంటున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను? నేను వరాకిల్ గురించి మాట్లాడట్లేదు, ఒక మొబైల్ గురించి మాట్లాడుతున్నాను. అట్లా కాదన్న, అదే మొబైల్ లోనే అన్నా, ఇంకా మేబీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండొచ్చు అని చెప్తున్నాను. అదే కదమ్మా. ఇప్పుడు 2G అన్నాము, ఇప్పుడు నేను ఏ బదులు 2G పెట్టుండాలి. మీకు ఇంకా ఓకే.
2G ఏ బదులు 2G పెట్టునాలి, బి బదులు 4G పెట్టునాలి. ఓకే ఓకే క్లియరా? అన్న. ఏం చేయాలి? సేమ్ ఐటెంకి ఇద్దాం. ఓకేనా? ఓకే. మీరు ఇంకో సినారీ చెప్పినా కదా, ఆ సినారీ మీరు కావాలంటే మీరు చేసుకోండి. ఇంకో సినారీ చెప్పినాను కదా, ఇంకే సినిమా చెప్పున్నా ఇంకోటి. ఏ రివిజన్ లోనే మనం ఐటమ్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అది ఆ సినారీ మీరు చేసుకోండి. ఓకే. ఏనా వస్తుంది, ఎందుకు వస్తుంది ఇది? ఇంకొక స్టెప్ ఏదో మిస్ అయినా మనం. ఇక్కడ బి అనేది సేవ్ చేసాము. సేవ్ అయింది కదా? సేవ్ కానట్టున్నాము. మాయా జగతి. ఏం చైతన్య, మీ ఆయన పాపం ఎక్స్పెక్టేషన్ చెప్పి పెట్టుకున్నాడు. చైతన్య ఉన్నావా? ప్రాక్టీస్ తొందరగా అయితే నెక్స్ట్ మంత్లో రిజల్ట్ పెడతాము. ఓకే సార్. అర్థమైందా? ఇదేమైంది, ఎగిరిపోయినాయి ఇక్కడ. చెక్ బాక్స్లు ఏమైపోయినాయి? డిజేబుల్ అయిపోయింది. మళ్ళీ రీజాయిన్ కావండి. దీన్ని చూద్దాం ఈరోజు కంట్రోల్స్. రేపు నాకు ఫ్రెష్గా కౌంటింగ్ వెళ్దాం. కానీ ఆకలి ఉన్నారు ఎవరన్నా? ఆకలి ఉంటే అయినా కూడా ఇబ్బంది లే, ప్లేట్ ముందే తెచ్చిపెట్టుకోండి. ఓకే. అయినా కానీ ఏం వస్తుంది అది అంటే ఈ సినారియో వర్కౌట్ కాదేమో మరి. ఓకేనా? మనం టెస్ట్ చేసినాము, సినారియో వర్కౌట్ కావాలేదంటే ఫస్ట్ ఏది తీసుకుంటే అదే వచ్చేనట్టుంది. అదే మనం కొత్తగా ఐటెం డిఫైన్ చేసి చూద్దాం అండి. ఇప్పుడు కొత్త ఐటెంకి వచ్చింది అనుకో, ఏమవుతుంది? వర్కౌట్ కానట్టు. ఐటమ్ మాస్టర్ ఐటమ్ అర్థమవుతుంది సురేఖ నేను చేసేది. ఎస్ సార్. ఇది ఈ ఓన్గా చేస్తాం మనం. వాడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాడు అనుకో, రివిజన్ కంట్రోల్ ఎనేబుల్ చేయండి. చేసినాం కదమ్మా, చేసినాం కదా. ఇక్కడ సార్ ఇన్వెంటరీ ఐటమ్ కింద రివిజన్ కంట్రోల్ చేయలేదన్న ఎనేబుల్. రాడమ్మా, ఇక్కడ టాప్ లో సార్ ఇన్వెంటరీ ఐటమ్ కింద మనం రిస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ ఇది చేస్తున్నాం. హెడ్ ఫోన్సా డివిజన్ అంతకుముందు తీసుకున్నాను. రీజన్ ఐటమే కదా, రివిజన్ ఐటమ్ సార్ ఇంతకు ముందు తీసుకున్నాం. దాన్ని కూడా చూద్దాం. దానికన్నా మళ్ళా
ఎన్ని ఇష్యూస్ చెప్పుకోవచ్చు మీరు యూనిట్లో. దీని రీజనే రాలా, ఎందుకు రాలా? సెటప్ మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది చెప్పండి సెటప్? విజన్ కంట్రోల్ ఇవ్వలేదు సార్ మనము చెక్ బాక్స్. ఎక్కడ ఇవ్వాలి మాది? ఐటమ్ డిఫైన్ చేసేటప్పుడు అన్నా అది ఇచ్చినాం కదా, ఇచ్చినాం చూడండి. ఇవ్వలేదన్నా. చూడండి ఇచ్చినాం. సో సెటప్ ఎక్కడ మిస్ అయిందంటే ఇది చూపించి మీకు వెళ్తా చూడండి. ఇచ్చినాం కదా. సో ఎక్కడ సెటప్ మిస్ అయింది చెప్పనా? సబ్మినిటరీ ఆర్గనైజేషన్ పారామీటర్స్. ఏది ఇట్లా ముందే స్ట్రక్చర్ సబ్మినిటరీ. ఏ సబ్మిట్ తీసుకున్నాం మనం? సబ్మిట్ ఏదో గుర్తుంది ఇక్కడ, రీజన్ తీసుకునేది మనం. గుర్తులేదా? ఐటీఐ సర్కిలే తీసుకున్నాం అనుకుంటా సార్. ఇబ్బంది ఏమన్నా టైం అయినా కూడా ఇబ్బందిలే. ఓకేనా? కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోండి. దాని అది సబ్మిట్ స్పెసిఫిక్ కాదు, అది సబ్మిట్ స్పెసిఫిక్ కాదు, ఎక్కడైనా ఇచ్చు మనం. అది సౌండ్ డోర్ తీసుకుంటాం. సౌండ్ డోర్ తీసుకొని ఓపెన్ పెట్టేసి సౌండ్ డోర్స్ లేకుండా ఇంకోటి ఏదో ఒకటి తీసుకున్నాం. వైఎంపల్లి తీసుకున్నాం, డిస్టర్బెన్స్ ఏమంటుంది. దీనిలో సబ్మిట్ లొకేటర్స్ లేవు. చెప్పు 5 నిమిషాలు 5 నిమిషాలు. వాట్ ఇస్ ఐటమ్? BT15 రివిజన్. యాక్చువల్లీ ఈ సినారీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంటర్వ్యూ అడుగుతున్నాడు అనుకో, ఓకే, ఇది టెస్టింగ్ అంటారు. ఇప్పుడు మనం చేసేదాన్ని ఏమంటారు? టెస్టింగ్. సపోర్టింగ్, ఇంప్లిమెంటేషను, టెస్టింగ్ అట్ టైం చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాం మీకు నేను. అవునా ఏం భాస్కర్? అవునా కదా? దీనికి సార్ యూజనే రాలేదు దీనికి. సరే వదిలేదండి. ఓకే, మీరు టచ్ చేయండి. మీరు కాన్సెప్ట్ అడుగుతున్నాయి కదా.
అన్న మీరు టచ్ చేయండి దాన్ని, ఎందుకు టైం వేస్ట్. మీకు మనం కాన్సెప్ట్ పెడతానే కదా, కావాలంటే మళ్ళీ ఒక రోజు చెప్పినా కొంచెం మన క్లాస్లో అయిపోయిన రోజు పెట్టుకుందాం. ఓకే సార్. ఆడికి ఇప్పటికి చాలా సినారీలు చెప్పేసాను మనం వాడికి. నెక్స్ట్ ఏంది లాట్ కంట్రోల్, సీరియల్ కంట్రోల్. సీరియల్ కంట్రోల్ అయిపోయిన తర్వాత కౌంటింగ్. ఓకే, ఈసారి రీజాయిన్ ఏం కావద్దులే. ఓకేనా? ఎంత టైం ఇంకా? 10 minutes ఉందన్న. సరే, లాట్ కంట్రోల్ చెప్పేసుకుందాం అయితే. లాట్ కంట్రోల్ చిన్న ఓకే అన్న. 1 minute ఉందన్న. సరే అయితే లాట్ కంట్రోల్ రేపు చెప్తున్నాము. యూనిట్ కళ్ళు ఏమైపోయినాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్? 4 types of 4 types అన్న. కంట్రోల్ ఏమున్నాయి? 4 types locator. అన్న. లొకేటర్ కంట్రోల్, రివిజన్ కంట్రోల్, లాట్ కంట్రోల్, సీరియల్ కంట్రోల్. ఆర్గనైజేషన్ పారామీటర్స్, సబ్ ఎంట్రీ లెవెల్, ఐటమ్ లెవెల్. రెండోది ఏంది? రివిజన్ కంట్రోల్ అన్న. మూడోది లాట్ కంట్రోల్. ఇది డిస్కస్ చేయాలి రేపు మనం. ఓకే, నాలుగోది Serial control. కంట్రోల్ అన్న. ఓకే, సో మనం డిస్కస్ చేయాల్సిన రేపు లాట్ కంట్రోల్ చేయాలి. సీరియల్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఇవన్నీ తొందరగా అయిపోతాయి, రేపు కౌంటింగ్ వాడతాం. మహేశ్వరి ఎవరైనా ఉంటే రేపు కౌంటింగ్ ఎన్నో ఉంటే ఎన్నో జాయిన్ కమ్మని చెప్పు. ఓకేనా? ఓకే, సరే అయితే ఎవరన్నా ఫీజులు పెండింగ్ ఉన్న వాళ్ళు పే చేసింది, ఇంకా ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది.